ఇక్కడ దేశానికి ఒక బాధ్యత, ప్రతి పౌరుడికి ఒక బాధ్యత ఉంటుంది కదా. దానికోసం మనం భుజం మీద గన్ వేసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. దానికోసం మన సైనికులు ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ ప్రాణాలకి తెగించి 24 గంటలు ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్స్, మీకు తెలుసు, హైయెస్ట్ సియాచిన్ గ్లేసియర్ -డిగ్రీలో కూడా, లేదా హైయెస్ట్ టెంపరేచర్ రాజస్థాన్ బోర్డర్ అయినా, లేదా కొండ చర్యలు విరిగిపడే హిమాలయాల్లో కూడా, అండ్ కనుచూపు మేరలో నీరు తప్ప తాగటానికి పనికిరాని నీరు తప్ప వేరే భూమి కనిపించని సముద్రంలో అయినా మన కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకునే కాపలా కాసే సైనికులందరికీ సల్యూట్. అలాంటి సైనికులు మనకెప్పుడు బాధ్యతగా ఒక రక్షణ పడుతుంటే, ఆ సైనికుల్లో ఎలాంటి ఒక ఆలోచన ఉంటుందంటే, ఒక వూండెడ్ సోల్జర్, గాయపడ్డ ఒక సైనికుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు తల్లి ఫోన్ చేసినా లేదా వాళ్ళ ఆఫీసర్ ఫోన్ చేసినా, సింప్లీ వాట్ దే సే, నథింగ్ హ్యాపెన్ టు మీ, జస్ట్ దేర్ వాజ్ ఎ బుల్లెట్ ఇన్ మై స్కల్, ఇట్ వాజ్ ఆపరేటెడ్, డోంట్ వరీ, ఐ am happy. My left hand is totally banded because it is wounded, and there is a small operation in my stomach because it is damaged. Don't worry, I am happy. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ मेरा बाएं पैर उड़ गया था हवा में because I kept my leg on the land mine on the border. Still I am happy. You don't worry. అది ప్రతి భారతీయుడికి ఒక భరోసా ఇచ్చే సైనికుడు మనం గర్వంగా చెప్పుకోవాలి. అంత త్యాగం మనకి చేయాల్సిన అవసరం లేదు. అలాంటి సోల్జర్స్ మన చుట్టూతో ఉన్నప్పుడు మనం దేశానికి తిరిగి ఏం చేస్తాం అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పా కదా, యథా దృష్టి తథా సృష్టి. మనం ఏమైతే చేయాలని అనుకుని మనసులో అనుకుంటామే దానికి రెండింతలు ఎప్పుడు కూడా భగవంతుడు ప్రసాదిస్తూనే ఉంటాడు.